Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 174. సరే అక్క, నీ ఇష్టం అని చెప్పి పురంధర రెస్ట్ తీసుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయేసరికి రేపు పెళ్లి చూపుల కోసం వస్తున్నానని మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పు. అలాగే రేపు ఎక్కడికి వెళ్ళొద్దని మీ చెల్లెలికి కూడా చెప్పు అనగానే, సరే అత్తయ్య నేను చూసుకుంటాను అని చెప్పి దక్ష బెడ్రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళకి రూమ్ చూపించడానికి వచ్చిన కర్ణ దగ్గరకొచ్చి, అన్నయ్య మీ దగ్గర వదిన వాళ్ళ చెల్లెలి ఫోటో ఏమైనా ఉందా అని కర్ణ పిన్ని కొడుకు విశ్వ అడగడంతో నవ్వుకుంటూ ఎందుకురా అన్నాడు. అదేంటన్నయ్య, వదిన పెళ్లి చేసుకోను అంటే వెంటపడి మరి పెళ్లి చేసుకునేవాడివి, పెళ్లి చూపులకి వెళ్ళాల్సిన అమ్మాయి ఫోటోని అడుగుతున్నానంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని విశ్వ అనగానే నవ్వుతూ, లేదు అలా పెళ్లి గాని అమ్మాయి ఫోటోని నేను నీకు ఇవ్వలేను, కావాలంటే వెళ్ళి మీ వదిన్ని అడుగు, తను నీకు ఫోటో ఇచ్చిందంటే సమస్య లేదు కదా అనగానే, మేము మీ పెళ్ళికి కూడా రాలేదు, వదినతో మాకు ఎక్కువగా ముఖపరిచయం కూడా లేదు, ఎలా అడగమంటావన్నయ్య అనగానే, మీ వదినకి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు, అందరూ తన వాళ్ళలాగానే కలుపుకుపోతుంది, నువ్వు వదిన అని 2 మాటలు కలుపు చాలు, నువ్వేం అడిగినా చేస్తుంది అనగానే, సరే అన్నయ్య అలాగే అని చెప్పి వెళ్ళాడు విశ్వ. సాయంత్రం అందరూ స్నాక్స్ తింటూ ఉన్నారు. విశ్వకి ఎలాగైనా దక్ష దగ్గర ఫోటో తీసుకోవాలని ఉంది గాని అందరూ అక్కడే కూర్చోవడంతో ఏం చేయాలో ఏమీ అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటే, ఏంటి విశ్వ, నీ ముందు కాఫీ పెట్టి చాలాసేపు అయింది, అది చల్లారిపోయింది, నువ్వేంటి అలాగే కూర్చున్నావు అనగానే, అదేం లేదు వదిన, నీతో కొంచెం మాట్లాడాలి అనగానే, చెప్పు అని అడగడంతో, ఇక్కడ కాదు ఎవరూ లేనప్పుడు అనగానే, సరే అయితే అని చెప్పింది దక్ష. ఆ తర్వాత స్నాక్స్ తిని కాఫీ తాగి అందరూ కొంతమంది హాల్‌లో, కొంతమంది సోఫాలలో కూర్చుంటే మరికొంతమంది గార్డెన్‌లో రిలాక్స్ అవుతూ ఉండేసరికి, చెప్పు విశ్వ, ఏదో మాట్లాడాలని అన్నావు అనగానే, అది మరి అని విశ్వ కంగారు పడుతుంటే, ఎందుకంత భయపడుతున్నావు, పర్వాలేదు, నువ్వు నాతో ఏమైనా చెప్పొచ్చు అనగానే, మరేం లేదు, మీ సిస్టర్ ఫోటో కొంచెం చూపిస్తే బాగుంటుంది అనగానే దక్ష ఆశ్చర్యపోయి ఆ వెంటనే నవ్వుతూ, రేపు పెళ్లి చూపుల్లో డైరెక్ట్గా చూస్తావు కదా అనగానే, అంటే రేపటి వరకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ నేను ఉండలేకపోతున్నాను వదిన అన్నాడు. దక్ష నవ్వుతూ, నాకు తెలీదు, ఇవ్వొచ్చో లేదో అత్తయ్య గారితో మాట్లాడి ఇస్తాను అనగాని, అబ్బా వదిన, పెద్దమ్మని అడగాలనుకుంటే పెద్దమ్మనే డైరెక్ట్గా అడుగుతాను కదా, నిన్నెందుకు కాకపడతాను చెప్పు, ప్లీజ్ నువ్వే హెల్ప్ చేయాలి అనగాని, సరే అయితే ఇస్తానులే, కానీ నువ్వు మీ అన్నయ్యని పెట్టుకుని నన్నెందుకు అడుగుతున్నావు అనగాని, పెళ్లిగాని అమ్మాయి ఫోటో నేను ఇవ్వను, మీ వదిన నీ అడుగు, తను ఇస్తే తీసుకో అని అన్నాడు అనగాని, దక్ష నవ్వుకుంటూ సరే అంటూ తన మొబైల్ తీసుకొచ్చి చెల్లెలి ఫోటో విశ్వ ఫోన్‌కి పంపించి ఓకేనా అని చెప్పడంతో, థాంక్స్ వదిన అని నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయాడు.
ఏంటి ఇప్పటి నుంచి మరిది వదిన ఒకటైపోయారా అని కర్ణ వచ్చి అడగడంతో ఉలిక్కిపడి అదేం లేదు పాపం పిల్లాడు అమ్మాయిని చూడ్డానికి తొందరపడుతున్నాడు కదా అందుకే ఇచ్చాను అనగాని నువ్వు అసలు ఒప్పుకోవని అనుకున్నాను అనగాని ఎందుకు ఒప్పుకోను ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు అమ్మాయి ఫోటో అబ్బాయికి అబ్బాయి ఫోటో అమ్మాయికి పంపిస్తున్నారు కదా ఇది కూడా అంతే పాపం అమ్మాయి మొహం కూడా చూపించకుండా డైరెక్ట్గా పెళ్లి చూపుల్లోకి వెళ్ళమని చెప్పడం ఎంత అన్యాయం చెప్పు అందుకే ఇచ్చాను ఒకవేళ మా చెల్లెలు నచ్చితే రేపు పెళ్లి చూపులకి వెళ్ళాలా వద్దా మీ తమ్ముడే చెబుతాడు అని చెప్పింది దక్ష. అంటే నచ్చిందా నచ్చలేదా ఇప్పుడే చెప్పేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అనగానే అవును రేపొద్దున వరకు గదిలో నుంచి బయటికి రాకుండా సైలెంట్గా ఉన్నాడంటే నచ్చినట్టు కానీ కొంచెం అనీజీగా విసుగ్గా ఉన్నాడు ఏదైనా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడంటే నచ్చలేదు అని అర్థం అని చెప్పింది దక్ష. అలాంటిదేమీ లేదు మీ చెల్లెలు నచ్చుతుందని నాకు 100% నమ్మకం ఉంది అనగానే ఎందుకు అని దక్ష అడిగేసరికి మీరందరూ ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే కదా నువ్వు అందంగా ఉన్నావు నువ్వు నాకు నచ్చినప్పుడు మీ చెల్లెలు అందంగానే ఉంటుంది తను ఇంకొకరికి నచ్చుతుంది కదా అనగాని అలా అని మనం అనుకుంటే కష్టం ఎంతోమంది అందమైన అమ్మాయిలకు కూడా పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి అని చెప్పింది దక్ష. అంతే అంటావా అని కర్ణ అనగానే అంతే అని దక్ష చెప్పడంతో లేదు లేదు మీ చెల్లెల విషయంలో అలా ఏమీ జరగదు అని అన్నాడు. నీ నమ్మకమే గెలవాలని కోరుకుంటున్నానని చెప్పి దక్ష వంటగదిలోకి వెళ్తుంటే ఆమె చేయి పట్టుకుని లాగి అయితే రేపు పిల్లలు స్కూల్కి రావడం లేదని వాళ్ళ టీచర్కి ఫోన్ చేసి చెప్పు అనగానే ఎందుకు అని అడిగేసరికి మనం ఎవరూ ఇంట్లో ఉండం కదా అనగానే అవును ఉండకపోతే ఏంటి సమస్య అనగానే మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనగానే వాళ్ళ టీచర్ చూసుకుంటుంది అని చెప్పింది దక్ష. వాళ్ళ టీచర్ స్కూల్ మానేసి ఇంటికొచ్చి మన పిల్లల్ని చూసుకుంటుందా అనగానే అసలు మన పిల్లలు ఇంట్లో ఎందుకుంటారు అనగానే కర్ణ కోపంగా చూస్తుంటే మనం వెళ్ళేది 10 గంటలకి పెళ్లి చూపులకి 2-3 గంటల్లో తిరిగి వచ్చేస్తాం ఆలోపు ఇంకా వాళ్ళ స్కూలే అయిపోదు అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు ఇంట్లో ఉంచాలి స్కూల్కి పంపిస్తే సరిపోతుంది కదా అయినా వాళ్ళు వచ్చి చేసేదే ఉంది పెళ్లి కూతుర్ని రెడీ చేస్తారా అని వెటకారంగా అడిగేసరికి వాళ్ళ పిన్ని పెళ్లి చూపులు చూడాలని వాళ్ళకి ఉంటుంది కదా పైగా విశ్వ వాళ్ళు వచ్చినప్పటి నుంచి పిన్ని పెళ్ళి అని డాన్స్ చేస్తున్నారు అనగానే పెళ్ళప్పుడు వస్తారు పెళ్లి చూపులకెందుకు అని చెప్పింది దక్ష. కానీ అక్షర ఊరుకోదు గొడవ గొడవ చేస్తుంది అనగాని అందుకే ఏమీ తెలియనట్టు సైలెంట్గా దాన్ని స్కూల్కి పంపించేసి మన పని మనం చేసుకోవాలి దానికి చెప్తే ఖచ్చితంగా గొడవ చేస్తుంది అని చెప్పి వెళ్ళబోతూ మీరు కూడా చెప్పకూడదు అని వార్నింగ్ ఇచ్చి వంటగదిలోకి వెళ్ళిపోవడంతో కర్ణ తల పట్టుకుని వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.